చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం మనం ఇలా సంఘముగా కూడి దేవుణ్ణి ఆశతో సత్యముతో ఆరాధించే వారమై ఉన్నాం. దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని దయచేసినందుకు దేవుడికి మనం కృతజ్ఞతాస్తులు తెలియజే వారమై ఉన్నాం. అలాగే మనం అందరం ఇలా చేరి సంఘముగా సహవాసం చేయడానికి, మనందరం కలిసి ఒకరికొకరం హెచ్చరించుకోవడానికి, ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేసుకోవడానికి మరి ఈ యొక్క దినం, మొదటి దినం సమీపించే కొలది మన యొక్క ఆత్మీయత అనేది అభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళాలి. ఇలా మనం కలుసుకోవటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకి మన బంధువులు అలా ఒకసారి వచ్చినప్పుడు మనకి ఎంత ఆనందం అనిపిస్తుందో. ఒకప్పుడు అంటే బంధువులు వస్తున్నారనే విషయం ఒకటి ఉత్తరం ద్వారా తెలిసేది, లేదా మనిషి ఎవరో చెప్పేవారు, పలానా వాళ్ళైనా మీ వాళ్ళు వస్తారంటే నాకు కనపడలేదు, సంతలో మార్కెట్లో కనిపించారు, రేపు నెలలో వస్తారని చెప్పమన్నారు, ఇలా ఇలా కబురన్న వచ్చేది. సో లేదా అంటే ఒక ఒక అపోహ, ఒక మూఢనమ్మకం అనుకోవచ్చు. ఇంటి మీద కాకులు ఎక్కువ అరుస్తూ ఉంటే బంధువులు వస్తున్నారేమో అనుకునేవారు. ఇంకొక పొయ్యి ఒకవేళ చాలా మంట విపరీతంగా అయినప్పుడు అప్పుడు అనుకునేవాళ్ళు, నువ్వు బంధువులు ఏమన్నా వస్తున్నారేమో. అంటే ఇలా ఒక మనిషిని చూడడానికి, పూర్వకాలంలో మనిషిని చూడడానికి, బంధువులను చూడడానికి పరితపించిపోయేవారు. సో ఎవరైనా చుట్టాలు అలా వస్తే కనుక వారికి పరిచయం చేసుకుంటూ, వడ్డీ పెట్టుకుంటూ ఆనందంగా. సో ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా దగ్గర అయ్యేసరికి అఫెక్షన్ ఏమైందనమాట, తగ్గిపోయింది. సో ఒకప్పుడు ఇప్పుడంతా వీడియో కాల్స్ చేసి మాట్లాడేస్తున్నారు, ఫోన్ కాల్ డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాం. కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి అనే పరిస్థితి వచ్చింది. కొంతమంది కలుస్తారో కలవరో కూడా తెలియదు. కానీ సంఘము ద్వారా దేవుడు మనకి మాత్రం అందరం ఇలా కలుసుకునేటువంటి గొప్ప అవకాశం దయచేశారు. మన సొంత రక్త సంబంధుల్ని కూడా ప్రతి వారం చూడడం, కానీ క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడినటువంటి మనందరం ప్రతి ఆదివారం కలుసుకుంటున్నాం. ప్రతి ఆదివారం మన యొక్క ప్రేమను పంచుకుంటున్నాం. ప్రతి ఆదివారం మనం కలిసి సహవాసం చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. ఇది గొప్ప అనుభూతి అన్నమాట. ఇది దొరకదు, ఇది రక్త సంబంధుల దగ్గర కూడా మనకి దొరకదు అన్నమాట. దాన్ని పొందినటువంటి మనం అలక్ష్యం చేయకుండా అందరం కలిసి సహవాసాన్ని అనుభవించుదాం, ఆప్యాయంగా పలకరించుకుందాం, మాట్లాడుకుందాం, ప్రేమ చూపుకుందాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. మరి సమయంలో దానియేలు గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం ఉన్నాం. సో దానియేలు యొక్క 11వ అధ్యాయం అంత్యకాలమును గురించినటువంటి దర్శనాలు. సో ఇక్కడ అంత్యకాలములు అంటే అంత్య దినములు. సో అంత్య దినములు, అంత్యకాలాలు అంటే ఒకటి రాజరికానికి అంత్య దినాలు. అంటే ఇక దేవుని ప్రజల్ని పరిపాలించేటువంటి రాజు, శరీర సంబంధమైన రాజు ఇక యూదుల్లో నుంచి రాడు, పుట్టడు. దేవుడు నియమించడు మనుషులని, ఇంకా తన రాజ్యము పైన అధికారం ఇక ఇవ్వడు. అంటే శరీర సంబంధమైన రాజరికానికి అంత్యదినాలు. అంత్యదినాలు దేనికంటే శరీర సంబంధమైన రాజ్యమునకు అంత్యదినాలు అనొచ్చు. శరీర సంబంధమైన రాజ్యానికి అంత్యదినాలు. ఈ శరీర సంబంధమైన రాజ్యాన్ని ఇప్పటి వరకు యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి వారు పరిపాలించారు. ఎంతమంది? సిద్కియా వరకు 20 మంది రాజులు పరిపాలించారు. సో కాబట్టి అంత్యదినాలు శరీర సంబంధమైన రాజ్యానికి అంత్యదినాలు అన్నమాట. సో దానిలో చెప్పబడినటువంటి అంత్యదినాలు ఇప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడలో జరిగేటువంటి అంత్యదినాల గురించి కాదు, శరీర సంబంధమైన రాజ్యానికి అంత్యదినాలు. రెండోది ఏంటంటే ధర్మశాస్త్రానికి అంత్యదినాలని చెప్పచ్చు.
ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారములకు అంత్య దినాలు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారములకు ఏంటనమాట అంత్య దినాలు. అంటే ఆత్మ సంబంధమైనది రాబోతుంది కాబట్టి శరీర సంబంధమైనటువంటి రాజ్యం, శరీర సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం, ఆచారాలు అవన్నీ కూడా ఏమవుతాయి అనమాట, అంతమవుతాయి. సో ఆ అంతమయ్యేటువంటి దినాల గురించి దానియేలుకి దర్శనం అన్నమాట. సో దానిలో మనం అదే చదువుతూ ఉన్నాం. అప్పుడు బబులోను సామ్రాజ్యం వీళ్ళ కాలంలో ఏం జరిగింది? వీళ్ళకంటే ముందు ఎవరన్నమాట, అశ్షూరులు వచ్చారు. అశ్షూరు కాలంలో 10 గోత్రాల వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అశ్షూరుకి వెళ్ళిపోయారు. 2 గోత్రాల వారు ఎక్కడికి వెళ్ళారనమాట? బబులోనుకి వచ్చారు. 10 గోత్రాల వారు అశ్షూరుకి వెళ్ళారు. అశ్షూరు చెరకి వెళ్ళారు. 2 గోత్రాల వారు బబులోను సామ్రాజ్యానికి వెళ్ళారు. బబులోను తర్వాత ఎవరు వచ్చారనమాట? మాది పారసీకులు. సో మాది పారసీకుల కాలంలో ఎక్కడికి వస్తున్నారనమాట? యెరూషలేముకి తిరిగి వస్తున్నారు. యెరూషలేముకి తిరిగి వచ్చారు. యూదులు యెరూషలేము తిరిగి వచ్చాక ఎవరు సామ్రాజ్యంలోకి వచ్చేసారనమాట? గ్రీకుల సామ్రాజ్యం. గ్రీకుల సామ్రాజ్యం. సో బైబిల్ అశ్షూరు 10 గోత్రాల వారు అశ్షూరు చెరకు వెళ్ళారనే విషయాన్ని చెప్పింది. యూదా గోత్రం ఈ 2 గోత్రాల వారు బబులోను చెరకు వెళ్తారని చెప్పింది. వెళ్ళే విషయాన్ని చెప్పబడింది. ఆ బబులోను సామ్రాజ్యంలో ఉండగా ఏం జరిగిందో కూడా చెప్పింది. సో దానియేలు ఇప్పుడు బబులోను సామ్రాజ్యం యొక్క బబులోను చెరలో ఉండగా దానియేలు గ్రంథం రాయబడింది. తర్వాత మాది పారసీకుల కాలం వచ్చినప్పుడు దేవుడి ప్రజలందరూ మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారనమాట? యెరూషలేముకి వస్తారు. యెరూషలేముకి వచ్చి ఏం చేస్తారు? 3 పనులు చేస్తారని చెప్పాం. 1 దేవాలయాన్ని పునర్నిర్మిస్తారు. తర్వాత ఆరాధన పునర్నిర్మిస్తారు. 3వది యెరూషలేము దేవాలయ గోడలు కట్టబడతాయి. ఓకే, అదైన తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారనమాట? గ్రీకులు వస్తారు. అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ వచ్చి ప్రపంచాన్ని అంతటిని కూడా ఆక్రమించుకుంటాడు. చాలా తొందరగా ఆక్రమించుకుంటాడు, తొందరగా చనిపోతాడు. అతను చనిపోగానే 4 ఏమవుతారనమాట? గవర్నర్స్ గా వస్తారు. 4. ఆ 4 కూడా అలెగ్జాండర్ యొక్క కుటుంబీకులు కాదు, అతని వంశం చెందిన వాళ్ళు కాదన్నమాట. వాళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తారనమాట? ఆ రాజ్యాన్ని పంచుకుంటారు, 4 భాగాలుగా పంచుకుంటారు అనమాట. అప్పుడు నార్త్ లో ఎవరన్నమాట? సిరియా. సిరియా ఎవరికి వెళ్తుంది అనమాట? సెలూకస్. ఓకే, సిరియా సెలూకస్ కి వెళ్తుంది. ఓకే, సో మధ్యలో వచ్చేది ఏదన్నమాట? యెరూషలేము ఉంటుంది. కింద ఏదన్నమాట? ఈజిప్ట్. సౌత్ లో ఈజిప్ట్ ఉంటుంది. సో ఈ సిరియాకి ఈజిప్ట్ కి మధ్య ఉండేది ఏదన్నమాట? యెరూషలేము. అప్పుడు ఈ 2 దేశాల మధ్య జరిగే రాజకీయం మధ్యలో యెరూషలేము అనగా దేవుని ప్రజలు ఏమవుతుంటారు అనమాట? నలిగిపోతూ ఉంటారు. అప్పుడు పోయినసారి కొన్ని విషయాలు చెప్పాను. సెలూకస్ కి తర్వాత ఈజిప్ట్ ఎవరి చేతికి వెళ్తుంది అనమాట? టాలమీనా. ఈ 2 ఫ్యామిలీస్ మధ్య బంధుత్వం ఏర్పడుతుంది. వియ్యమందుకుంటారు, గొడవలు వస్తాయి, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ గొడవలు వస్తాయి, ఇలా వస్తూ ఉంటాయి. అప్పుడు యాంటియోకస్ ఎపిఫెనస్ కాలంలో సిరియాకి యాంటియోకస్ ఎపిఫెనస్ అనేవాడు వస్తాడు. అతను ఐగుప్తు దేశం మీద 2 సార్లు యుద్ధం చేస్తాడు, కానీ గెలవడు. ఈ 3వసారి ఐగుప్తు దేశంకి 3వసారి కూడా అటాక్ చేస్తాడు, కానీ గెలవడు. అప్పుడు తిరిగి రిటర్న్ వెళ్తున్నప్పుడు దేని మీద వెళ్తాడు అనమాట? యెరూషలేము మీద వెళ్తాడు. ఆ యెరూషలేము మీద వెళ్ళి ఏం చేస్తాడనే విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం ఇండైరెక్ట్ గా చెప్పబడింది అన్నమాట.
సో ఇదంతా కూడా జరిగి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చరిత్ర అంతా కూడా మనం ప్రవక్తల మౌన కాలం అన్నాం కదా. మలాకి తర్వాత, మలాకి నుండి మత్తయి వరకు మౌన కాలం, ప్రాఫిటికల్ సైలెంట్ పీరియడ్ అన్నాం. 400 years. ఈ 400 years లో దేవుడు ఏ దూతను పంపలేదు, ఏ ప్రవక్తను పంపలేదు, ఏ ప్రవచనము రాలేదు. మౌన కాలం అంటారు, సైలెంట్ పీరియడ్ అంటారు. ఆ 400 సంవత్సరాలలో ఏం జరిగిందో చెప్తున్నాడు అనమాట 11వ అధ్యాయం. అర్థమవుతా? ఇప్పుడు మలాకి అయింది కదా మనకి. మలాకి చివరి పుస్తకం. మలాకి నుంచి మత్తయి ఎన్ని సంవత్సరాలు? మలాకి మత్తయికి 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్. ఈ 400 సంవత్సరాలు ఏం జరిగింది? అలెగ్జాండర్ వచ్చాడు, గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది. ఆ గ్రీక్ సామ్రాజ్యం ఉండగా ఏం జరిగాయో ప్రవచన రూపకంలో దానిని ముందే చెప్తున్నాడు అనమాట. గ్రీకులు పరిపాలన కాలంలో అలెగ్జాండర్ అనేవాడు వస్తాడు. వాడు చనిపోయాక 4 లేస్తారు. 4 లేచాక ఇద్దరేమో సిరియా, తర్వాత ఈజిప్ట్. ఓకే, దక్షిణ రాజ్యం అంటే ఈజిప్ట్, ఉత్తర రాజ్యం అంటే సిరియా. దీని ప్రకారం 11వ అధ్యాయం ప్రకారం, దానియేలు ప్రకారం వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో ప్రాఫిటికల్ గా చెప్తున్నాను. సో ఈ 400 సంవత్సరాల్లో ఏమైందో మనం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం మనం చెప్తుంది. ఈ 400 అధ్యాయంలోనే గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది, పోయింది. మళ్ళీ ఎవరు వచ్చారు అనమాట? 400 సంవత్సరాల మధ్యలోనే రోమిల సామ్రాజ్యం స్థాపించబడింది. పోయిన వారం 21వ వచనం చూడండి. అతనికి బదులుగా నీచుడకు ఒకడు వచ్చును, అతనికి రాజ్య ఘనత ఇయ్యరు గాని ప్రవాహం వంటి బలము అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోవుట వలన వారు నాశనమగును. సంధి చేసిన అధిపతి సహా నాశనమగును. అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్ప జనము గలవాడు అయినను ఎదురాడి బలము పొందును. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులకు కానీ తన పితరులకు కానీ చేయని దానిని చేయును. ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెట్టు. అంతటా కొంతకాలము పట్టుకొనుటకు కుట్ర చేయు. ఎవరు? ఎపిఫెనస్. ఎక్కడ? ఇదంతా కూడా అతను సిరియాలో అతను రాజకీయం అన్నమాట. ఎపిఫెనస్ అతని యొక్క పొలిటికల్ డ్రామా ఏమేం చేస్తాడో అవన్నీ ప్రాఫిటికల్ స్టైల్లో చెప్పడం జరిగింది. 25 నుంచి అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసును రేపుకొనును. దక్షిణ రాజ్యం అంటే ఈజిప్ట్. సో ఈజిప్టుతో యుద్ధం చేయడానికి మనసును రేపుకుంటాడు. తన మనసును రేపుకొనుడు గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడే యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయను ఉద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును. ఏమనగా అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసేదరు, మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులగురు. కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనసులు స్థిరపరుచుకుని ఏక భోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములు ఆడెదరు. నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరు. అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును, మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కడపట నుండదు. అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడి తన ఇష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధన నిషేధించిన వారెవరని విచారించును. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి. 31 చూడండి. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏంటన్నమాట? ఇప్పుడు చదివింది వీళ్ళిద్దరి మధ్య సిరియాకి ఐగుప్తు దేశం మధ్య ఎన్నోసార్లు ఇంకా వాళ్ళు కలుసుకుంటారు కానీ విడిపోతారు, కపటోపాయంగా మాట్లాడుకుంటారు.
కలిసినా కూడా అది వేషధారణంగా ఉంటది అని చెప్తున్నాడు. తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు యెరూషలేము మీదకి వస్తాడనమాట. యెరూషలేము మీదకి వచ్చినప్పుడు యెరూషలేముని ఏం చేస్తారంట, అతని శూరులు, అతని పక్షం ఉన్న వారందరూ అపవిత్ర పరుస్తారు. అంటే యెరూషలేముని అటాక్ చేస్తారు. 31 అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి, అంటే యెరూషలేములో జరిగేటువంటి డైలీ ప్రతిరోజు బలులు అర్పిస్తారు కదా, దాన్ని ఏం చేస్తారనమాట వీళ్ళు, ఈ యాంటీఎకస్ ఎఫ్ఎన్ఎస్ వాడు ఆపేస్తాడు. ఆపేసి తర్వాత నాశనమును కలుగు చేయు హేయమైన వస్తువును నిలవబెడతారు. అంటే విగ్రహాన్ని నిలవబెడతారు. యెరూషలేము దేవాలయంలో విగ్రహాన్ని నిలవబెడతారు. పందుల రక్తాన్ని అక్కడ అభిషేకం చేస్తారు. అంటే యూదులకి ఓకే పంది అసహ్యమైంది, హేయమైంది అన్నమాట. హేయమైన వస్తువు యూదులకి. కానీ ఎపిఫెనెస్ అది తెలుసుకొని వీళ్ళకి అది ఇష్టం ఉండదు కదా అని చెప్పి కావాలని ఏం చేస్తాడు, పందుల యొక్క కళేబరాలని యెరూషలేము దేవాలయంలో విసిరేస్తారు. 32 చదువు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. 32లో ఒక పాజిటివ్ ఏంటది, అయితే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు. ఎవరు వారు? ఎవరు వారు? వాళ్ళని ఏమన్నారంటే మక్కబీయులు అన్నారు. ఏమన్నారు? మక్కబియన్స్. విన్నారా ఎప్పుడన్నా? అంటే మనకి బైబిల్లో లేదు, కానీ ఆ మక్కబీయులు అనే వాళ్ళు ఈ యాంటీఎకస్ ఎఫ్ఎన్ఎస్ మీద తిరుగుబాటు చేస్తారు. మక్కబీ అనే అతను తిరుగుబాటు చేస్తాడు అన్నమాట. వాళ్ళ గురించి చెప్పబడేది. సో ఇది మక్కబీయుల యొక్క చరిత్ర. నెక్స్ట్ ముందు చదవ. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు, కానీ వారు బహుదినములు ఖడ్గములను సో దీన్ని ఏం రాసుకున్నారు? 168 BCకి సంబంధించింది. అది క్రీస్తు పూర్వం 168లో మత్తియాస్ అనేటువంటి అతని కుమారుడే మక్కబియా. వాళ్ళు రివోల్ట్ చేస్తారు. ఎవరి మీద? యాంటీఎకస్ ఎఫెనెస్ మీద తిరుగుబాటు చేస్తారు. మత్తియాస్ క్రీస్తు పూర్వం 168లో. ఓకే, నెక్స్ట్ ముందు చదువు. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. అంటే ఆ కాలంలో కూడా యూదులకి ఏమొస్తుందంట, యూదులకి హింసలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. సో వాళ్ళు దాన్ని భరించక తప్పదన్నమాట. నెక్స్ట్, వారు ఉండిపోవు సమయమందు వారికి కొంత సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని నిర్ణయకాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. అంటే రివోల్ట్ చేసినప్పుడు దాంట్లో కొంతమంది యూదులు ఏమవుతారు అన్నమాట, దేవుని ప్రజలు కూలిపోతారు, తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటులో దేవుని ప్రజలు కూలిపోతారు. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తనను తానే హెచ్చించుకొనొచ్చు, అతిశయపడచ్చు, ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడొచ్చు, ఉగ్రత సమాప్తి ఎగు వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొను గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు. సో ఇది ఏంటంటే యాంటీ క్రైస్ట్ అంటారు. ఇతనే యాంటీ క్రైస్ట్. సో ఈ యాంటీ క్రైస్ట్ ఎవరంటే రోమన్ ఎంపైర్
రోమా ప్రభుత్వం అని చెప్పేటువంటి స్కాలర్స్ కొంతమంది ఉన్నారు, లేదు ఇది ఎపిఫెనస్ గురించి అనేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ యాంటీ క్రైస్ట్ ఐదర్ రోమ్ ఆర్ ఎపిఫెనస్. కానీ యాంటీ క్రైస్ట్ అన్నప్పుడు తను తానే హెచ్చించుకోవడం, దేవుని మీద హెచ్చించుకునే వాళ్ళు ఎవరంటే రోమ్ ప్రభుత్వమే. అంటే రోమీలు కూడా వస్తారని ముందే ఇక్కడ దానిల ద్వారా ప్రవచనం జరుగుతుంది. ముందుకు సార్. అతడు అందరికంటే ఎక్కువగా తాను హెచ్చించుకోను కనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు, మరియు శీలకాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. అతడు తన పితరులు ఎరగని దేవతను అనగా ప్రాకారంలో దేవతను వారి దేవతకు మారుగా కనపరుచును. సో రోమన్ గాడ్స్ ఎవరంటే మార్స్ లేదా జూపిటర్. ఈ రోమిలు పూజించినటువంటి రోమిలకు దేవతలు లేదా మార్స్ అంటే మార్స్నే ఉంటారు. ఇప్పుడు శుక్రుడు మార్స్నే ఉంటారు. గ్రహం మార్స్నే ఉంటారు. శుక్రుడే కదా, శుక్రగ్రహం అంటారు. మార్స్ లేదా జూపిటర్. ఈ అంటే రోమిలు గ్రహాల్ని పూజిస్తారు. మంగళం, మార్స్ అంటే మంగళయాన్ అంటారు కదా. ఇప్పుడు మంగళయానికి అది పంపిస్తున్నారు మన దేశం నుంచి కూడా. ఆ ప్లానెట్స్ ని పూజించేవారు ఎవరు? రోమిలో ప్లానెట్స్ ని పూజించేవారు. సో రోమా ప్రభుత్వం, రోమా రాజు ఈవెన్ వాటిని కూడా ఏం చేస్తారంట, నిషేధించి తను తాను ఏం చేసుకుంటాడు, చర్చించుకుంటాడు. తర్వాత బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును. మరియు ఈ కొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధంగా తన వారికి మహాఘనత కలుగజేయును. దేశంలో క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను. సో ఇక్కడ ఈ యుద్ధం అంత్యకాలంలో జరుగుతుంది అంటున్నాడు. సో అప్పుడు ఆ అంత్యకాలం ఏది? ధర్మశాస్త్రం యొక్క అంత్య దినాల్లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. ధర్మశాస్త్ర కాలానికి అంత్య దినాలు, ఆ అంత్య దినాల్లో ఏమేమి జరుగుతాయో చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎపిఫెనస్ వెళ్ళిపోయాడు. ఎవరు వచ్చారు? రోమా ప్రభుత్వం వచ్చింది. ఆ రోమా వాళ్ళతోటి ఈజిప్ట్ ఏం చేస్తుందంట? యుద్ధం చేస్తుంది. యుద్ధం జరుగుతుంది. దక్షిణ దేశపు రాజు ఆ దేశపు రాజుతో అతనితో యుద్ధము చేయును. మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుని తుఫాను వలె అతని మీద పడి దేశం మీదుగా ప్రవాహం వల్లే వెళ్ళను. అంటే సిరియా కూడా రోమ్ మీద ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది. ఓకే, తర్వాత ముందుకు చదవాలి. అతడు ఆనంద దేశంలో ప్రవేశించటం వలన అనేకులు కూలిదురు గాని ఏదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతులను తప్పించుకొనిదరు. అతడు ఇతర దేశంలో మీదికి తన సేన పంపించును. ఐగుప్తు సహా తప్పించుకొననేరదు. అతడు విలువగల సమస్త బంగారు, వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నింటినీ వశపరుచుకొని లూబీలను, కూషీలను తనకు పాదసేవలుగా చేయను. అంతటా తూర్పు నుండి, ఉత్తరం నుండి వర్తమానంలో వచ్చి అతన్ని కలతపరచును. కనుక అత్యాగ్రహం కలిగి అనేకులను పాడు చేయటకు, నశింపజేయటకు అతడు బయలుదేరు. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును, పరిశుద్ధ ఆనందం గల పర్వతములకు మధ్యవేను. అయితే అతనికి నాశనం రాకుండాటకై సహాయం చేయవాడు లేకపోవడం. సో ఇది ఆ 400 years మధ్యలో సిరియా రాజు యాంటియోకస్ ఎపిఫెనస్, దక్షిణ దేశపు రాజు ఏమో టాలమీ, ఆ తర్వాత రోమ్. సో వీళ్ళ మధ్య జరిగే వార్. దానికి దేవుని ప్రజలకి సంబంధం ఏంటి? వాళ్ళ మధ్యలో దేవుని ప్రజలు ఏమవుతుంటారు అన్నమాట, నలుగుతూ ఉంటారు. ఆ సందర్భాన్ని బట్టి ఎవరో ఒకరు ఏం చేస్తారు? దేవుని ప్రజల్ని రక్షించడము, కాపాడటము, దాక్కొని ఉంటారు. యాక్చువల్లీ యూదులు అందరూ కూడా ఏం చేస్తారంటే పర్వతాల్లో, కొండల్లో దాక్కొని ఉంటారు. సో అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. 12వ అధ్యాయంలో ఎవరైతే
పనిరాజ్యంలో ఆ యూదుల గురించి, తప్పించుకున్న వారి గురించి, ఈ రోమల దగ్గర నుంచి కానీ, యాంటియోకస్ ఎపిఫెనస్ నుంచి కానీ ఎవరైతే తప్పించుకొని రక్షించబడి ధైర్యంగా నిలబడతారో వాళ్ళ గురించి చెప్పబడింది 12వ అధ్యాయం. 12వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూడండి. ఇది మనం ఇప్పటి కాలానికి కూడా ఇది అన్వయిస్తుంది ఈ టర్మ్స్, కానీ ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పబడింది. ఇప్పుడున్నటువంటి కాలం గురించి చెప్పబడలేదు. చదువుదాం, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టు మహా అధిపతియగు మిఖాయేలు వచ్చు. చదవండి. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నిటికి కలుగునంత ఆపద కలుగు. అయితే నీ జనులలో గ్రంథం నందు దాఖలైన వారెవరు వారు తప్పించుకుందరు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిత్య పాల్గొటకు నిత్యంగా కేయులగుటకును మేలుకొందరు. మిఖాయేలు వచ్చును, నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. అంటే కొంతమంది తప్పించబడతారు, భయంకరమైనటువంటి హింస జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో తప్పించుకుంటారు. యూదులకు వచ్చేటువంటి శ్రమలు మామూలువి కావు. ఆ తర్వాత కాలంలో వాళ్ళకి చాలా శ్రమలు వచ్చాయి. దాంట్లో తప్పించుకున్న వాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళు. హిట్లర్ కాలంలో కూడా యూదులకి చాలా పెద్ద హింస వచ్చింది కదా. అందరూ పారిపోయేవాల్సి వచ్చింది, వేరే వేరే చోట్ల చెదిరిపోయారు. అంటే అప్పటి నుంచి కూడా దేవుడు వాళ్ళని చెదరగొడుతూనే ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? దేవుడు శరీర సంబంధమైనటువంటి రాజ్యం ఏదైతే ఉందో, శరీర సంబంధమైన చట్టం ఏదైతే ఉందో దాన్ని స్లోగా ఏం చేస్తాడు అనమాట, తీసివేస్తాడు. సో ఈరోజు వాళ్ళ కోసం మిఖాయేలు దూతను కూడా నిలబెట్టాడంట వాళ్ళని రక్షించడానికి. ఒకవేళ ఏమైనా నిలబడతారేమో, శేషం ఏమైనా మంచోళ్ళు దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారేమో, వాళ్ళని కాపాడడానికి, వాళ్ళని నిలబెట్టడానికి దేవుడు మిఖాయేలు దూతను ఏం చేశాడంట, వారి పక్షాన. అంటే దేవుడికి పక్షపాతం ఉండదంట. యూదుడు అయినా ఎవరైనా సరే ఆయన ఆజ్ఞకి ఏం చేయాలి, ఆయన చిత్తాన్ని ఏం చేయాలి. అలా జరగనప్పుడు ఏం చేస్తారు అనమాట, ఆయన తన సొంత ప్రజల్నే ఏం చేశారు, నాశనానికి అప్పగించాడు. సో ఫైనల్ గా ఆయన ముందు చెప్పాడు, దేవునికి బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినుట శ్రేష్టం. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి కొడుకు తండ్రి మాట వినడం లేదు, కానీ తండ్రికి మాత్రం గిఫ్ట్లు ఇస్తున్నాడు. ఆనందమా? తండ్రి మాట వినకుండా కొడుకు తాగుపోతాడు, కానీ డైలీ కొడుకు వచ్చినప్పుడు తండ్రికి ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు. నాన్న తిట్టొద్దులే నాన్న, ఇదిగో నీకు అని ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు. ఆనందమా తండ్రికి? సేమ్ అలాగే అయిపోయింది. దేవుని ప్రజలు దేవుని మాట వినకుండా దేవునికి బలులు ఇస్తున్నారు. అప్పుడు దేవుడు ఆ బలులు అంగీకరిస్తాడా? అంగీకరించాడు. అందుకే బలి అర్పించుట కంటే మాట వినుట. దేవుని ప్రజలు ఆ విషయంలో కంప్లీట్ గా ఏమైపోయారు, అందుకు వాళ్ళకి ప్రతి జనరేషన్ లోను, తరములోను 10 సంవత్సరాలకు ఒకసారి, 20 సంవత్సరాలకు ఒకసారి యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు, పారిపోవడం, కొండలు ఎక్కడం, గుహల్లో దాక్కోవడం, కొండల చాటున ఉండడం. ఈరోజు కూడా క్రైస్తవుల యొక్క చాలా క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇలాంటి యుద్ధాలే జరుగుతున్నాయి. కారణం ఏంటి? దేవుని మాట వినకపోవటం వల్ల. లిజన్ వాట్ గాడ్ సేస్. దేవుడు ఏం చెప్తున్నా మాట వినాలి. మన ఆదివారం ఆరాధనకు వస్తున్నాం చర్చికి, దేవుని మాట వినకపోతే, దేవుని మాట వినకుండా ఎన్ని ఆదివారాలు వచ్చినా ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. మనం ఆదివారం వచ్చేది ఎందుకోసం? దేవుని మాటలు వినడానికి, విన్న మాటల్ని పాటించడానికి.
విన్న మాటల్ని అనుసరించడానికి, విన్న మాటల ప్రకారం బ్రతకడానికి, విన్న మాటల ప్రకారం జీవించడానికి. అందుకే ఈ యుద్ధ పోరాటం మామూలు కాదండి. మనం నిజంగా ఆ కాలంలో లేనందుకు మనం ధన్యులు అని చెప్పాలి. ఈ కాలంలో పుట్టినందుకు మనం ఎంతో ఆశీర్వదించబడిన వాళ్ళం. ఊహించండి, ఈ కాలంలో ఒకవేళ మనం ఉండింటే మనం కూడా కొండలు, గోడలు, ఆయుధాలు, బాణాలు ఎవరు పడతారని చెప్పారు. అప్పుడు మిఖాయేల్ని దేవుడు వారి పక్షాన ఉంచాడట. ఈరోజు మన పక్షాన దేవుడు దేవతలు ఉంచాడా? కేవలం యూదుల కోసమేనా, క్రైస్తవులు కూడా దేవతల్ని ఉంచాడా? ఒకసారి అది ఆలోచించండి. మన పక్షాన ఓకే, మన దూతలు అంటే మనకి చేసినటువంటి మేలు గురించి దేవుడు తన దూతల్ని ఇప్పుడున్నటువంటి క్రైస్తవుల కోసం ఏం చేశాడో చూద్దాం. ఎబ్రీ పత్రిక 1:14 చూడండి. ఎబ్రీ పత్రిక 1:14. ఎబ్రీ పత్రిక 1:14. 13 చదువుదాం అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పనా? అంటే దూతల్ని చూచి నా కుమారుడా అని చెప్పలేదు. దూతల్ని చూచి నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని దూతలకు చెప్పలేదు. ఎవరు చెప్పాడు అనమాట? యేసుక్రీస్తుకు చెప్పాడు. దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. దేవుని కుడి పార్శ్వమున కూర్చుండేది ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు కాదు? దూతలు కాదు. దూతలు ఎవరు? సేవకులు, వాయువులు అంతే, రైట్? అని దూతలు ఎప్పుడైనా చెప్పిన 14 వచనం. వీరందరూ అంటే దూతలందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. రక్షణ పొందబోయేటువంటి వారికి సేవ చేయడానికి పంపబడిన, పరిచారము చేయుటకై పంపబడినటువంటి సేవకులైన, అంటే రక్షణ పొందబోయే వారి కోసం కూడా దేవుడు దేవదూతల్ని పంపించాడు. దేవదూతలు పరిచారం చేస్తారు రక్షణ పొందే వారికి. అంటే దేవుడు తన దూతలని తన బిడ్డల కోసం ఏం చేస్తాడు అనమాట? నియమించాడు పరిచారం చేయడానికి, సేవ చేయడానికి. బహుశా సాతానికి ఇది నచ్చదేమో. వాటిని సేవ చేయమంటే నేను శోధిస్తాను. రక్షణ పొందబోయేటువంటి వారికి నువ్వు సేవకుడుగా ఉండురా అంటే, లేదు నేను శోధిస్తాను వాళ్ళని. సో సేవ చేసేటువంటి దూతలు ఉన్నారు, శోధించే సాతాను ఉన్నాడు. సో శోధించడానికి సాతాను నియమించబడ్డాడు, సేవ చేయడానికి దూతలు నియమించబడ్డాడు. నెక్స్ట్ ప్రకటన 2:1 చూడండి. ప్రకటన 2:1 అంటే మనం ఈ కోణంలో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు ఆలోచించున్నాం అంటే దేవుడు దూతల్ని మన కోసం ఏ విషయంలో ఉంచాడు, మనకు వాళ్ళు ఏ విషయాల్లో పరిచయం చేస్తున్నారు. ఒకటి, రక్షణ పొందడానికి దేవదూతలు మనకేం చేస్తారంట? పరిచర్యం చేస్తారు, సేవ చేస్తారు. 2:1 చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. సో ఇక్కడ ఎఫెసులోనున్న సంఘపు దూత ఎవరు? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి రాయమన్నాడు కదా. ఎవరు ఆ సంఘపు దూత? పెద్దలు, సంఘ పెద్దలు. అంటే సంఘ పెద్దలు దేవుని దూతలు. సంఘ పెద్దలు దేవుని దూతలు, నాయకులు దేవుని దూతలు, నడిపించేవారు దేవుని దూతలు. ఇప్పుడు కేరళ సంఘంలో
సంఘ పెద్దలు ఇంకా ఏర్పడలేదు. దాని అర్థం దూత లేడనా? సో దేవుడు ప్రతి సంఘానికి తన దూతల్ని ఉంచుతాడు. అంటే దూత అంటే ఇంకా పరలోకం నుంచి రెక్కలు కట్టుకొని వచ్చి దిగుతారు అనుకునేది. ఓకే, అందరూ మికాయలా ఉండరు. సంఘ పెద్దలు కూడా ఎవరు? దేవుని దూతలే. సువార్థికులు ఎవరు? ఆయన చేత పంపబడిన వాళ్ళే. అంటే దేవుడు తన ప్రజల్ని, రక్షించబడినటువంటి వారిని కాయటానికి, వాళ్ళకు కావాల్సింది బోధించడానికి, ఉపదేశం చేయడానికి, వారిని సరైన మార్గంలో ఉంచడానికి దేవుడు తన దూతల్ని నియమిస్తాడు. అందుకే తెస్సలోనికీ పత్రికలో ఒక మాట అన్నాడు చూడండి. క్షమించండి, హెబ్రీ పత్రికలో లాస్ట్ అధ్యాయం రండి, 7వ వచనం. హెబ్రీ పత్రిక 13:7 చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మీకు వాక్యాన్ని బోధించేటువంటి వారి యొక్క బోధకుల్ని, మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రవర్తన ఫలమును మీరేం చేయాలంట? శ్రద్ధగా తలంచుకొనుచు. అక్కడ 2 నుంచి కింద ఏమనుచున్నా, వారు అంతము వరకు నడుచుకున్న రీతిని, వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే మనకంటే పెద్దవాళ్ళని మనం ఏం చేయాలంట? పరిశీలించాలి, వాళ్ళ విశ్వాసాన్ని చూడాలి. అంతము వరకు వారు కనపరిచినటువంటి రీతిని మనం ఏం చేయాలంట? అనుసరించాలి. అందుకే సంఘంలో పెద్దలు కానీ బోధకులు కానీ వాళ్ళని ఏం చేయాలంట? తలంచుకోవాలి. తలంచి వాళ్ళ ప్రవర్తన ఫలమును ఏం చేయాలంట? అనుసరించాలి. మాకెవరు లేదంటే పెద్దలు ఎవరు లేరు అని అనుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను బోధకుని, సో నా వల్ల మీకు మరి ఎలా కనపడుతుందో నాకు తెలియదు. నేను ఉన్నాను కాబట్టి నేను చెప్పుకోకూడదు, నన్ను అనుసరించండి, నన్ను ఫాలో చేయండి నేను చెప్పను. బట్ ఒకవేళ నాలో మీకు అనుసరించాల్సినవి కనబడినప్పుడు వాటిని మీరేం చేయాలన్నమాట? బ్రదర్ ఇలా చెప్తారు కదా, బ్రదర్ ఇలా ఉంటారు కదా, మనం అలాగే, లేదా మనకంటే పెద్దలు, లేదా రేపు మీ మీ తర్వాత వచ్చేటువంటి తరానికి మీరు ఎలా ఉండాలి? ఈ పిల్లలందరూ మిమ్మల్ని, మీ విశ్వాసాన్ని చూసి వెంబడిస్తున్నారు వీళ్ళు. అప్పుడు వీళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు మీ యొక్క అంతము వరకు మీరు నడుచుకునేటువంటి రీతిని వీళ్ళు ఏం చేస్తారనమాట? చూస్తారు. ఫస్ట్ చూసి ఏం చేస్తారనమాట? దాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు ఎవరినో ఒకరిని మనం ఫాలో చేస్తున్నాం, మధ్యలో అతను ట్రాక్ తప్పాడు అనుకోండి, దానితో దాన్ని ఫాలో చేయమని కాదు. ఇప్పుడు దావీదు మనకి ఒక మాదిరి. దావీదు తప్పు చేశాడు, ఆ విషయంలో మనం దావీదుని ఏం చేసుకోకూడదు. దావీదు చేయలేదా, మనం కూడా చేద్దామంటామా? దావీదు తప్పు చేశాడు, మనం తప్పు చేద్దామా? అది తీసుకోకూడదు. సో ఏదైతే మంచిదైతే ఉందో, ఏది పాజిటివిటీ ఉందో, ఏది ఆరోగ్యకరమైన ఉందో దాన్ని మనం ఏం చేయాలన్నమాట? సో వీళ్ళందరూ కూడా దేవుడు నియమించిన దూతలు. ఓకే, పిల్లలకి తల్లిదండ్రులే దూతలు, నీ బిడ్డలకి నువ్వే దూతవి. నువ్వు పరిచర్య చేసి వాడిని దేవుని కొరకు మహిమకరంగా పెంచే దూతవు అవుతావా, లేదా వాడిని శోధించే సాతాను అవుతావా? మీ పిల్లలకి మీరు దూతల్లాగా ఉంటారా, సాతానులాగా ఉంటారా? మాట్లాడలేదు. దూతలైతే ఏం చేస్తారు? వాడిని దేవునికి మహిమకరంగా ఉండడానికి పెంచుతారు. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఉన్న మీలో సాతాను క్వాలిటీస్ ఉన్నాయి అనుకోండి, వాడిని మీరు ఎలా పెంచుతారు?
మీ పిల్లలు దేవునికి మహిమకరంగా బ్రతకట్లేదంటే కన్నా ప్రాబ్లం ఎక్కడుంది? దూత. మీరు మంచి దూతలు కాదు, గబ్రియల్ దూత, మికాయేలు దూత కాదు. మీరు ఏ దూత అయిపోయారు అనమాట? సాతాను. సాతాను కూడా దూత అయి ఉండొచ్చు. ఏ దూత మనల్ని దేవుని వాక్యానుసారంగా పెంచుతారు? ఎవరు మనల్ని సాతాను లాగా పెంచుతారు? ఏం చేయాలన్నమాట? ఆ డిఫరెన్స్ ఉండాలి. నీకు దూతలాగా చెప్పే వాళ్ళు స్నేహితులు ఉండాలి తప్ప సాతాన్ లాంటి వాళ్ళు నీకు. ఏదో సంఘంలో ఇద్దరు ఉన్నారు, దేవుని దూతలు, సాతాన్ దూతలు. దేవుని దూతలు నిన్ను ప్రేరేపిస్తారు, సాతాను దూతలు కూడా నిన్ను. నువ్వు ఎవరిని తీసుకుంటావు, నువ్వు ఎవరిని అనుసరిస్తావు, డిసిషన్ ఎవరిది? ఇప్పుడు నాకు కనిపిస్తుంది అనుకోండి, సాతాను దూతలు కనిపిస్తారు, దేవుని దూతలు కనిపించినప్పుడు ఈ సాతాను దూతలు ఓడిపోయేటట్లు నేను ఫైట్ చేయాలన్నమాట. అమ్మో, ఈ సాతాను దూతలు ఫలానా అని చెడగొడుతున్నారే. చాలా ముఖ్యం అండి. పాత నిబంధనలో దేవుడు ఎలాగైతే తన ప్రజల్ని కాపాడడానికి, తన ప్రజలను రక్షించడానికి దూతల్ని ఉంచాడో, ఈ రోజు సంఘంలో ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి, మనం నిత్య స్వాస్థ్యం పొందడానికి, పరలోకంలో ప్రవేశించడానికి మనకు కూడా సంఘంలో ఎవరు ఉంచాడు? దూతలు. ఒకటేమో కంటికి కనబడని దూతలు, ఇంకొకటేమో కంటికి కనిపించే దూతలు. ఆ కంటికి కనిపించే దూతలు ఎవరంటే సువార్థికులు, సంఘ పెద్దలు, తల్లిదండ్రులు, అన్న, అక్క. కొన్నిసార్లు అన్న దూతలాగా నిలబడి తమ్ముళ్ళని, చెల్లెలని పెంచుతాడు. ఆర్ యు ఏంజల్ ఆర్ ఆర్ యు సాటన్? నీ పిల్లలకి నువ్వు దూతవా, సాతాను? నీ భర్తకి నువ్వు దూతవా, సాతాను? నీ భార్యకి నువ్వు దూతవా, సింపుల్ అంతే. దూత అంటే ఇంకేదో మీరు ఊహించుకునేరు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. మంచి గుణము, మంచి స్వభావం, మంచి గుణలక్షణాలు కలిగినటువంటి భార్య దేవుడు నీకు ఇచ్చినటువంటి దూత. అందుకే సాతాన్లు పెళ్లి చేసుకోవద్దు. వెళ్ళిపోయి ఆ యెహోషాపాతు కాలంలో పోయి ఎవరిని తెచ్చుకున్నాడు? యెజెబెల్ తెచ్చుకున్నాడు. దూతను తెచ్చుకున్నాడు, సాతాన్ని తెచ్చుకున్నాడు. మన పిల్లలకి దూతలుగా ఉండేటటువంటి వాళ్ళని వివాహం చేయాలి తప్ప సాతాన్లు తీసుకొచ్చి అంతగట్టడం. నెక్స్ట్ ఒకసారి మత్తయి 18:10 చదవండి. ఈ చిన్నవారిలో ఒకరినేదో తృణీకరింపకూడా చూసుకునండి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తున్నారని మీతో చెప్పుతున్నాను. చిన్నవారిని తృణీకరించుకుడి, వీరి దూతలు. అంటే చిన్న పిల్లలకు కూడా దేవుడు ఎవరిని పెట్టాడు? దూతల్ని పెట్టాడు. అందుకే కొన్నిసార్లు మనం పెద్దవాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నీ దూతల్ని పంపించి మా కాపుదల ఉంచు, నీ దూతల్ని మాకు కాపులుగా ఉంచు అని ప్రార్థన చేస్తారు. దేవుడు తన దూతల్ని చిన్నపిల్లలకి చూస్తూ ఉంటారంట. వాళ్ళని ఏం చేయకూడదంట? తృణీకరించకూడదు. అందుకే చిన్నపిల్లల్ని తిట్టకూడదు, దూషించకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, వాళ్ళని అనవసరంగా కొట్టకూడదు. గొప్ప విషయం చూడండి. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా దేశాల్లో పిల్లలు ఎదగాల్సినటువంటి రీతిలో
ఇప్పుడు ఆఫ్రికాకి వెళ్ళారనుకోండి, అక్కడ పిల్లల పరిస్థితులు బాగోవు. చిన్న వయసులోనే వాళ్ళ చేతికి తుపాకులు ఇస్తుంటారు. చాలా దేశాల్లో చిన్న చిన్న పిల్లలకి తుపాకులు ఇస్తుంటారు. పెంచాల్సిన విధానంలో పెంచాలి. మన దేశంలో కూడా చిన్న పిల్లలకి సరైన వసతులు లేక, ఇంకా సరైన తిండి బట్ట లేక, ఎడ్యుకేషన్ లేక, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలన పిల్లలు పాడైపోయిన వాళ్ళు. ఇక్కడ మాత్రం ఎన్నో వచ్చిన 18:10 కదా, ఈ చిన్న వారిలో ఒకరినైనా ధృవీకరింపకుండా చూచుకునండి, వీరి దూతలు పరలోకమందు ఉన్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. సో పిల్లలకైనా దేవుడు దూతల్ని ఉంచాడు. అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమైనా ప్రార్థన చేయాలి? అయినా ఈ దూతల్ని మా పిల్లలకి కాపలాగా, స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మా పిల్లల్ని సాతాను నుంచి కాపాడండి, మా పిల్లలకి దూతల యొక్క కాపుదలు ఇవ్వండి. అపోస్తుల కార్యములు 12:15. అపోస్తుల కార్యములు 12:15 చూడండి. అందుకు వారు నేను పిచ్చిదాని అనేది, అయితే నన్ను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. సో అక్కడ పేతురు తెలివి వచ్చి 11 నుంచి చూద్దాం. పేతురు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి, పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలివినని అనుకొనెను. తన దూతను పంపి, దేవుడు తన దూతల్ని పంపాడు. నేటికి కూడా దేవుడు తన దూతల ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు అన్నమాట. మనకు కనపడదు, అయితే మనకు కనిపించదు. దేవుడు మనల్ని కాపాడతాడు. ఆ విశ్వాసంతోనే మనం ఏం చేయాలి? ప్రార్థన, నాయనా మమ్మల్ని కాపాడు అంటాం. ఎలా కాపాడతాడు దేవుడు? తన దూతల ద్వారా కాపాడతాడు. తన దూతలు అంటే ఎవరు? ఒకటి దృశ్యం, అదృశ్యం. దృశ్యమైన దూతల ద్వారా కాపాడతాడు, అదృశ్యమైన దూతల ద్వారా కూడా కాపాడతాడు. ఒకసారి నేను రైల్లో వస్తున్నాను, అర్జెంటుగా ట్రైన్ ఎక్కేసాను. టికెట్ లేదు, ఆకలేస్తుంది, ఆకలి అవుతుంది. సార్ టికెట్ ఎక్కేసాను, టికెట్ కొనలేదు. ఆ ట్రైన్ ఏంటంటే జనరల్ ట్రైన్ కాదు, అంటే జనరల్ టికెట్ తీసుకుని కౌంటర్లో టికెట్ తీసుకుని ఎక్కే ట్రైన్ కాదు, అది రిజర్వేషన్తోనే ఎక్కాలి ఆ ట్రైన్. కానీ నేను మైసూర్ నుంచి బెంగళూరు రావాలి, టైం అయిపోయింది, ట్రైన్ పోతుంది అన్నారు. నేను ఎక్కాల్సిన ట్రైన్ ముందుకు వెళ్ళిపోయింది. కౌంటర్లో అడుగుతాను, బెంగళూరు వెళ్తుంది కదా, టికెట్ ఉంది, లేదండి ఈ ట్రైన్కి జనరల్ టికెట్ ఇవ్వం. మరి ఎలా? అలాగే వెళ్ళిపోవడమే. ట్రైన్ ఎక్కేసారు. ఒక టీసీ పట్టుకుంటే ఫైన్ ఎక్కువ ఉంటుంది. సరే టీసీని కలిసి ఏదో ఒక ఫైన్ ఉంటే ఒక 500 ఇచ్చేసి కూర్చుందాం అనుకున్నా, ఆయన టీసీ దొరకలేదు. ఆ ట్రైన్ అంతా వెతికి టీసీ కనపడలే. అప్పుడు ఒక చోట కూర్చొని ఎక్కడో మనసాక్షి ఒప్పడం ట్రైన్ టికెట్ లేకుండా జర్నీ చేస్తానంటే ఏమవుతుందో, ఎక్కడ పట్టుకుంటారో అని చాలా భయంతో ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు ట్రైన్ మండ్యాకి వచ్చింది. మండ్య దగ్గరికి రాగానే ఒక 2 పిల్లలు వచ్చారు, యంగ్స్టర్స్, టీనేజర్స్. ట్రైన్ లోపలికి వచ్చేసి ఈ సీట్ మాదేనండి. అప్పుడు ఒక అతను, సార్ మా వాళ్ళు ఒకరు రావాలి, ఆ టికెట్ మీరు తీసుకోండి, ఒకవేళ టీసీ వస్తే కదా నేనే ఆయనని చెప్పండి అన్నాడు. అసలు నేను కూర్చున్న చోటే వాళ్ళ సీట్లు అన్నమాట. అప్పుడు సరేనండి అన్న. సో వెంటనే మనసాక్షి ఏమైపోయింది? మనసాక్షి రిలాక్స్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కడుపు, ఆకలి. సో మనసాక్షి తృప్తి అయిపోయింది, ఆకలి. వెంటనే ఆ పిల్లలు వాళ్ళ బాక్సులు తెచ్చుకున్నారు, దాంట్లో నుంచి తీసి కొంచెం వాళ్ళు తింటా ఉన్నారు, దాంట్లో వడ్డించి నాకు ఇచ్చారు. రాత్రి 12 ఆ టైంలో అనమాట ట్రైన్ అది. ఆ టైంలో వాళ్ళు ఏమైతే తెచ్చుకున్నారో నాకు కొంచెం పెడితే తినేసరికి కడుపు నిండింది. అంటే దేవుడు నా మనసాక్షిని తృప్తిపరిచాడు, నా కడుపును తృప్తిపరిచాడు.
సో ఇప్పుడు అక్కడ దూతలు ఎవరు? సో దేవుడు అలా తన దూతల్ని పంపి ఏం చేస్తాడు అనమాట. ఆ దేవుని యొక్క కాపుదల్ని, దేవుని యొక్క సహాయం మనకు అలా దొరుకుతూ ఉంటుంది. సో పేతురు కూడా అదే చెప్తున్నాడు, తన దూతను పంపి, ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను, ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటిని అన్నిటిని నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా దేవుడని అనుకున్నాను. ఇట్లా ఆలోచించుకుని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిది, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనేది. అంటే వాళ్ళకి ఎలా అనిపించాడు పేతురు? వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఎవరు? మనిటికి దేవుడు వాక్యం చెప్పించడానికి ఎవరైనా పంపిస్తే వాక్యం చెప్పే వాళ్ళందరూ దూతలే. అంటే ఒక్కొక్క అండర్స్టాండింగ్ మన యొక్క అర్థం చేసుకునేటువంటి స్టేజ్. ఒక మంచిది మన ఇంటికి వచ్చినప్పుడు, వాక్యం మన ఇంటికి వచ్చినప్పుడు, దేవుడు నా ఇంటికి వాక్యాన్ని పంపిస్తున్నాడు, దేవా నీకు స్తోత్రం అయినా మా ఇంటికి వాక్యం దొరుకుతుంది. దేవుడు తన దూతల్ని అలాగే ఏం చేస్తాడు అన్నమాట. ఇప్పుడు దేవుడు మీకు దూతల్ని పంపుతున్నాడా? మాట్లాడలేదు. దేవుని దూతలు కనపడుతున్నారా? మాట్లాడలేదు. కనపడలేదా? దేవుని దూతలు మనకు కనపడుతున్నారు. అంటే మనం అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. దూతని మనం అక్షరార్థంగా తీసుకుంటే మనం ఏమనుకుంటా, దేవదూతలు అక్కడ ఉన్నారంటే దూతలు ఎవరు కనపడలేదండి. దేవుని వాక్యం చెప్పేవాడు దేవుని దూత, మేలు చేసేవాడు, సహాయం చేసేవాడు, దేవుని నామాన సహాయం చేసేవాడు దేవుని దూత. సో మనం ఇక్కడ దేవుని దూతలుగా ఉండాలి. వీఆర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్. మెసెంజర్స్ ఆఫ్ గాడ్, దేవుని దూతలు. మనకి సత్కార్యాలు చేయాలి, అందుకే మేలు చేయాలి, అందుకే ఎదుటోళ్ళు బాగుండాలని కోరుకోవాలి. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకి మేలు చేస్తామో, ఎదుటోళ్ళు బాగుండాలని కోరుకుంటాం, మనం దేవుని దూత లక్షణాలు కలిగినటువంటి వాళ్ళం. దేవుని దూతలు మేలు చేస్తారా, కీడు చేస్తారా? కీడు చేసేవాడు సాతాను దూత. దేవుని దూతలో సాతాను దూత. చివరికి 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయం ముగించేద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. సో ఇప్పుడు ఈ 400 సంవత్సరాల వ్యవధిలో ఎవరైతే దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడానికి దేవుడు కూడా, అంటే ప్రవక్త సైలెంట్ గా ఉన్నా కూడా, ప్రవచనం రాకపోయినా కూడా, దేవుడు మాత్రం తన దూతల ద్వారా తన ప్రజల్ని, ఎవరైతే నమ్మకస్తులుగా ఉన్నారో, బుద్ధిమంతులుగా ఉన్నారో, వాక్యానికి విధేయులు ఉన్నారో అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? తన దూత ద్వారా కాపాడతాడు. ప్రవచనం లేదు, ప్రవక్త లేడు, కానీ దేవుడి దూతలు మాత్రం పని చేస్తున్నారు 400 సంవత్సరాలు. రైట్. 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదరు. అంటే దాని అర్థం నిజంగా సమాధుల నుంచి మేలుకుంటారని కాదు. కొందరు, అంటే దీని అర్థం ఏంటంటే, చాలా మంది యూదులు ఆ టైంలో ఎపిఫెనస్ హింసించేటువంటి కాలంలో కొండలకి గుట్టలకి వెళ్ళిపోయారు అన్నమాట. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారని దాని మీనింగ్. లిటరల్ గా తీసుకోకూడదు. ఏమని? సమాధుల నుంచి. సమాధుల నుంచి ఎప్పుడు లేచారు? యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కొంతమంది లేచారు, మళ్ళీ చనిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడలో సమాధుల నుంచి లేచేవారు ఉన్నారు. అది ఇది ఒకటి కాదు. ఇది ఏంటంటే దానియేలు 12లో చెప్పబడినటువంటి సమాధుల నుంచి లేస్తారంటే దాని అర్థం పారిపోయిన వాళ్ళందరూ మళ్ళా యెరూషలేముకి వస్తారని అర్థం. తర్వాత
కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలు. కొందరేమో నిత్య జీవాన్ని అనుభవించడానికంట, కొందరేమో నింద పాలగుటకు, కొందరేమో హేయులగుటకు. అంటే వచ్చినటువంటి వాళ్ళల్లో, తిరిగి వచ్చినటువంటి వాళ్ళల్లో 3 రకాలుగా తయారవుతారు. అది జరిగిన తర్వాత దేవుడి ప్రజల్లోనే 3 గుంపులు అవుతారు. ఎవరు వాళ్ళు? హేయులు అయ్యే వాళ్ళు ఉన్నారు, నిత్య జీవాన్ని అనుభవించడానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు, నిందల పాలయ్యడానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. ఈ 3 ఉన్నారు. యేసుప్రభు కాలంలో కూడా యూదుల్లో ఎవరైతే నిత్య జీవాన్ని పొందడానికి అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ యేసుప్రభుని ఏం చేశారు? వెంబడించారు. ఇప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు. ఆ 3000 మంది బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరు? నిత్య జీవాన్ని పొందడానికి మేలుకున్న వాళ్ళు అనమాట. నిత్య జీవాన్ని పొందడానికి యూదులుగా వాళ్ళు జన్మించినటువంటి వాళ్ళు. ఇంకా కొంతమంది నిందపాలయ్యారు, ఇంకా కొంతమంది హేయులు అయిపోయారు. ఇప్పుడు పరిశీలి శాస్త్రులు ఏమయ్యారు? అంటే ఇలా 3 గ్రూపులు యూదుల ప్రజల్లో నుంచి, యూదుల్లో నుంచి పుట్టుకొస్తారు. నిత్య జీవాన్ని పొందడానికి సిద్ధపడే వాళ్ళు ఒక గ్రూపు, హేయులు అవడానికి సిద్ధపడే వాళ్ళు ఒక గ్రూపు, నిందల పాలవడానికి సిద్ధపడే. ఈరోజు సంఘాల్లో కూడా ఇలాంటి 3 గ్రూపులు ఉంటారు. సంఘంలో కూడా నిత్య జీవాన్ని పొందడానికి ప్రయత్నించే వాళ్ళు కొంతమంది ఉంటారు, నిందల పాలవడానికి కొంతమంది ఉంటారు, హేయులైపోయినటువంటి వాళ్ళు కూడా. ఎక్కడో ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు బాప్తిజం పొందినోడు ఈ అన్యుల ఆచారానికి అట్రాక్ట్ అయిపోయి విగ్రహాలకి సంబంధించిన పాటల్ని పాడుతున్నాడు. ఏమిలా ఈ పాటలు పాడుతున్నావు అంటే, ఇది నాకు ఇష్టమయ్యే, అందులో మీనింగ్ బాగుంది, ఆ లిరిక్స్ బాగున్నాయి, అందుకే నేను పాడుతున్నాను. అంటే వాడు బాప్తిజం పొందినవాడు ఏమవుతున్నాడు? ఫస్ట్ నింద పాలవుతాడు, ఆ తర్వాత ఏమవుతాడు? సో ఇలా సంఘాల్లోనే ఏమవుతారు అనమాట. అందుకే మీ హృదయములను కఠినము, ఏమన్నా కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, మత్సరం ఉన్నా, మనస్పర్ధలు ఉన్నా వీలైనంత తొందరలో వాటిని ఏం చేయాలి? అణిచేయాలి, చంపుకోవాలి, వాటి నుంచి బయటపడాలి. లేకపోతే ఆ కఠినత్వంతోనే మనం ఏమైపోతాం? నింద పాలవుతాం, హేయులం అవుతాం. 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఎక్కడ? భూమి మీద, ఆకాశంలో. ఆకాశంలో ఎలాగైతే జ్యోతులు ప్రకాశిస్తాయో భూమి మీద ఆ బుద్ధిమంతులు భూమి మీద ఎలా ఉంటారు అనమాట, అలా ప్రకాశిస్తారు. అంటే నువ్వు ఆకాశం పోయి ప్రకాశించమని కాదు, భూమి మీద ఉండగానే ఎలా ఏం చేయాలి? ప్రకాశించాలి. భూమి మీద ఉండగానే అనేక మందికి నువ్వు వెలుగు అవ్వాలి. భూమి మీద ఉండగానే అనేక మంది నీ ద్వారా ప్రకాశించాలి. వెలుగు నువ్వు ప్రకాశించాలి, వెలుగుగా ఉండాలి. బుద్ధిమంతులు ప్రకాశిస్తారు. అందుకే ఎప్పుడు ఏడుపు గొట్టంలాగా మొగాలు పెట్టకుండా మన ఫేస్ లో డల్నెస్, డిసప్పాయింట్మెంట్, తర్వాత ఏదో అయినట్టు ఫేస్ లో చూపించొద్దు. మీ ఫేస్ లో ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఇవి వ్యక్తపరచొద్దు. ప్రకాశంగా ఉండు, గ్లోగా ఉండాలి నీ ఫేస్. ఎప్పుడు చూసినా చాలా ఏడు ముఖం పెట్టుంటారు. మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ నువ్వు సహోదరుని చూసినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు నీ ప్రాబ్లమ్స్ ద్వారా ప్రకాశంగా కనపడాలి. నీ ప్రాబ్లమ్స్ కనపడకూడదు నీ ఫేస్లో. నీ ప్రాబ్లమ్స్ ఒక పెద్ద ఏదో సమస్యలాగా చూపించొద్దు. తర్వాత నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించరు. నీతి మార్గమును
నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. అంటే త్రిప్పడం, నీతి మార్గంలోకి త్రిప్పడం. మొదట మన పిల్లల్ని నీతి మార్గంలోకి ఏం చేయాలి? త్రిప్పాలి. మన పిల్లల్ని త్రిప్పాలి. భర్త భార్యను త్రిప్పుకోవాలి, భర్త భార్యను త్రిప్పుకోవాలి, బంధువులు త్రిప్పుకోవాలి, ఇరుగు పొరుగు వారిని త్రిప్పుకోవాలి. నీతి మార్గంలోకి తీసుకురావటం అనేది గొప్ప ఆశీర్వాదం. ఒక వ్యక్తిని మార్చడం. నాకు మధ్యగల సంఘంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు, బ్రదర్ మీరు మా ఆయన త్రాగుడుకు బానిస అయింది, మీరు వచ్చాక మా ఆయన త్రాగడం మానేశాడు, ఇప్పుడు త్రాగుబోతు కాదు, ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, బాధ్యతగా ఉన్నాడు. సో చెప్పినప్పుడు ఎంతో ఆనందం, తృప్తి. అమ్మయ్య, ఒకరిని మనం ఏం చేసాం? త్రిప్పగలిగాం అన్నమాట. త్రాగుడికి బానిసగా ఉన్నామని త్రిప్పగలిగాం మనం, ఒకరిని మార్చామన్నమాట. సాధ్యమైతే ట్రై చేయండి. అనీతిమంతుల్ని, పాపుల్ని, దుష్టుల్ని ఏం చేయాలి మనం? స్త్రీలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. సత్యం ఈ ఫ్యామిలీకి చెప్పాలి, ఈ ఫ్యామిలీకి తెలియాలి, ఆ ఫ్యామిలీకి తెలియాలి. రెస్పాన్సిబిలిటీ. మన పని అనేకుల్ని ఏం చేయాలి? తిప్పాలి. వాక్యం తెలియకుండా ఎక్కడో పాపం, సరైన వాక్యం తెలియకుండా పాపం కొంతమంది అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? రండి, వాక్యం వైపు మిమ్మల్ని తిప్పుతాం, సత్య వైపు మిమ్మల్ని తిప్పుతాం. అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించేది. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము, చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలును నతడు చెప్పాను. సో మాట్లాడేవాడేమో గబ్రియేలు, అసిస్టెంట్ గా వచ్చేవాడేమో మిఖాయేలు, తోడుగా వచ్చేవాడేమో మిఖాయేలు. సో దేవుడు మిఖాయేలును ఉంచాడు, గబ్రియేలుని పంపించాడు, మిఖాయేలుని తోడుగా ఉంచాడు. సో దేవుని దూతలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. మనకు తెలియకుండా పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు మనల్ని నడిపిస్తూ ఉంటారు, మనల్ని తీసుకెళ్తారు. 5 నుంచి చూద్దాం ఫైనల్ గా. ఇప్పుడు 5 నుంచి 7 వచనాల్లో ఒక ప్రశ్న వేస్తున్నాను. దానియేలును నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున, ఒకడు ఏటి యువతలి ఒడ్డున ఒకడు నిలిచింది. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లను ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడగగా, నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాట నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవియకు వారి నామమున ఒట్టు పెట్టుకుని, ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయట ముగింపబడగా సకల సంగతులు సమాప్త మగులను. నేను వింటిని గాని గ్రహింపలేకపోతే నా ఏలినవాడా వీటికి అంతమేమని అడుగగా, అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాడు. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టులను ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుకూల చేయండి. బుద్ధిమంతులు ఏం చేస్తారంట? ఇప్పటి బుద్ధిమంతులు అప్పటి బుద్ధిమంతులా? అప్పటి బుద్ధిమంతులే. అంత్యకాలములో బుద్ధిమంతులు అన్నమాట. అంటే ఆ బుద్ధిమంతులు ప్రవచనాల్ని వీటిని ఏం చేస్తారు అనమాట? ఆ కాలంలో గ్రహిస్తారు. ఆ గ్రహించిన వాళ్ళే యేసుక్రీస్తు రాకడ కొరకు ఏం చేశారు? వెయిట్ చేశారు. యేసుక్రీస్తు జన్మిస్తాడు, రక్షకుడు వస్తాడు, ఆ రక్షకుడు ఈయనే
ఈయనే మెస్సయ్య అని గ్రహించారు ఆ బుద్ధిమంతులందరూ. 11 అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములు ఆగును. ఎన్ని సంవత్సరాలు అన్నాడు? సో ఇదేంటంటే అంటియోకస్ ఎపిఫెనస్ దగ్గర నుండి ఓకే అంటియోకస్ ఎపిఫెనస్ నాశనం వరకు. సో ఆ 1200 దినాలు సంవత్సరాలకి లెక్కేస్తే ఎంత? డివైడ్ చేస్తే సంవత్సరానికి 365 సంథింగ్ అనుకోండి. ఎన్ని సంవత్సరాలు? సో దాన్ని ఏమన్నారంటే ఈ పీరియడ్ ఏంటంటే 168 బీసీ, క్రీస్తు పూర్వం 168 కాలంలో జరిగినటువంటి సంగతులే అన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే యాంటియోకస్ ఎపిఫెనస్ కాలంలో జరిగిన హింసల గురించి, శ్రమల గురించి, అవి ఎప్పుడు అయిపోతాయి, వాటిని ఎవరు ఎదిరిస్తారు. యాంటియోకస్ ఎపిఫెనస్ యొక్క ఆ హింసని ఎదిరించిన వాళ్ళు ఎవరన్నమాట? మత్తయాస్, మక్కబీయులు. ఆ మక్కబీయులు గురించి ప్రవచనం. దానిల తర్వాత గ్రీకుల సామ్రాజ్యం అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత జరిగిపోయేటువంటి విషయాల్ని, ఆ 400 సంవత్సరాల వ్యవధిలో జరిగేటువంటి విషయాల్ని ఇక్కడ చెప్పడం జరిగింది. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకున్న వాడు ధన్యుడు. నీవు అంతిమ వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నీవు నిలిచావు. సో ఇది అంటే ఇది ఇప్పటికీ అంత్య దినాల గురించి కాదు. ఎప్పుడైతే అంత్య దినాలు ఉన్నామో ధర్మశాస్త్రం యొక్క, సో ఆ ధర్మశాస్త్రం యొక్క అంత్య దినాలు లోపట్టే దానియేలు దేని గురించి చెప్తున్నాడు? ఈ యాంటియోకస్ ఎపిఫెనస్ కాలంలో జరిగేటువంటి యూదులకి, దేవుని ప్రజలకు కలగబోయే ఒక హింస. ఆ హింసలో ఎవరు నిలబడతారు, ఆ హింసని ఎవరు ఎదురిస్తారు. చరిత్రలో చూస్తే మక్కబీయుల చరిత్ర, ఎప్పుడన్నా మీరు మక్కబీయుల చరిత్ర ఇంగ్లీష్లో ఉంది, అది ఇంగ్లీష్లో పంపుతాను, తెలుగులో చూస్తాను. అప్పుడు తెలుగులో ఉంటే నేను మీకు పంపిస్తాను, అది చదవండి, సాఫ్ట్ కాపీ పంపిస్తాను. మక్కబీయుల చరిత్ర బాగుంటుంది చరిత్ర. దాని గ్రంథం 12వ అధ్యాయం అయిపోయింది. ఈ 400 సంవత్సరాల్లో యూదుల్లో ఏవేవి డెవలప్ అయింది నేను నెక్స్ట్ చూచాను. అంటే ఇప్పుడు మనకి ఈ పరిచయులు, తర్వాత శాస్త్రులు, సద్దుకయులు, ఓకే, తర్వాత హేరోదీయులు, వీళ్ళందరూ ఈ కాలంలోనే డెవలప్ అయ్యారు. సో ఎవరు వీళ్ళు ఏంటి అనే దాన్ని నేను మీకు వచ్చేవాళ్ళు చెప్తాను. ఈ 400 సంవత్సరాలు ఇప్పటి వరకు మనకేం తెలుసు? రాజులు, న్యాయాధిపతులు ఉంటారు. న్యాయాధిపతుల తర్వాత ఎవరు వచ్చారు? రాజులు వచ్చారు. రాజుల కాలంలో ఏమైంది? లాస్ట్ రాజు సిద్కియా వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు మనకి ఎజ్రా, నెహెమియా, తర్వాత ఎస్తేరు, వీళ్ళు వచ్చి ఏం చేస్తారో మనకు తెలిసింది. ఆ తర్వాత గ్రీకుల కాలం వచ్చింది, మక్కబీయులు కాలంలో వాళ్ళని ఎదురించారు, ఇవి తెలుసు. కానీ మరి ఈ సద్దుకయులు ఎవరు, ఈ పరిసయులు ఎవరు, ఈ హేరోదీయులు ఎవరు, ఈ శాస్త్రులు ఎవరు? సో యేసుక్రీస్తు కాలంలో మనకి ఇవన్నీ కనిపిస్తాయి కదా. పరిసయుల గురించి మనకి పాత నిబంధనలో, కానీ యేసు వచ్చే సమయానికి ఎవరున్నారు? పరిసయులు ఉన్నారు, సద్దుకయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. తర్వాత హేరోదు రాజు అన్నారు. హేరోదియాస్ ఎవరు? ఈ హేరోదియాస్ ఇవన్నీ కూడా నేను వచ్చేవారు మీకు తెలియజేస్తాను. అంటే 400 సంవత్సరాలు ఏం డెవలప్ అయింది, ఇవన్నీ ఎలా వచ్చాయి, హిస్టరీ లైక్ మీకు తెలియజేస్తాను. సో దానిల గ్రంథంలో ఉన్నవన్నీ కూడా ఆ కాలానికి సంబంధించి, దానిలో చెప్పినవన్నీ కూడా జరిగాయి, నెరవేరిపోయాయి. ఏవి కూడా పెండింగ్ అన్ని క్రీస్తు పూర్వం 168 200 బిలో 200 టు క్రీస్తు పూర్వం 200 to 400 BC వ్యవధిలోనే అన్ని జరిగిపోయినాయి, ఏవి కూడా పెండింగ్. సో చాలా మంది దానిలో ఉన్నవి తీసుకొని ఇంకా ఇప్పటి కాలానికి అన్వయిస్తారు అన్నమాట. అన్వయించినప్పుడు అది ఇంకా జరగబోతుంది అన్నట్లు ఉంటుంది. ఆల్రెడీ దానిలో చెప్పినవన్నీ కూడా ఏమయ్యాయి? నెరవేర్చబడ్డాయి, నెరవేరిపోయాయి. అందుకే చరిత్ర దానికి ఒక ప్రూఫ్ అన్నమాట. అందరికీ